అయిపోయిందా? వారికి స్వాగతం తెలుపుతాము. వేమలపల్లి వెంకట నర్సయ్య గారు ఎండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే నాగోతు సబితా గారిని మరి చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా దూరం నుంచి మరి ఈ క్రీడలకు రావడం, మీ తల్లిదండ్రులు వాళ్ళని పంపించినప్పుడు చాలా గొప్ప విశేషం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి దానికి చైర్మన్ గారైన డాక్టర్ నాగోతు ప్రకాష్ గారికి, వారి సత్యమణి గారికి, అదేవిధంగా వేమలపల్లి నర్సయ్య గారికి, కపిల విజయ్ కుమార్ గారికి, మరి రాష్ట్ర ఫ్లోర్బాల్ అసోసియేషన్ చైర్మన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ క్యాంపస్లో ఈ స్టేడియం చూసిన తర్వాత దీనికి ఎంత కష్టపడ్డానో, ఈ లెవెల్లో తీసుకురావడం అంటే నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటువంటి ఇది ఒక క్రీడా ప్రాంగణం ఉండడం అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం మేమందరం కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి ఫ్లోర్బాల్ ఛాంపియన్షిప్ అనేది ఒక క్రీడ ఉంది, దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. అదేవిధంగా మా స్టేట్ చైర్మన్ గారు చెప్పినట్టు 100 కోట్ల స్కామ్ అనేది గత గవర్నమెంట్లో చాలా చిన్నది, కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది. అటువంటి జరగకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మరి ప్రతి పిల్లవాడు కూడా బాగా తినాలి, చదువుకోవాలి, బాగా ఆటలాడాలి. మంచి ఆటలాడినప్పుడు శారీరక దారిద్ర్యం పెరుగుద్ది, మానసికంగా కూడా బాగుంటారు మీరు. అవునా కదమ్మా? బాగా రన్నింగ్ చేసామంటే శరీరం బాగుంటుంది, ఫిజికల్గా మీరు గట్టిగా ఉంటే మానసికంగా కూడా బాగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ అటాక్ చేయడానికి కూడా మనకి పట్టుదల, ధైర్యం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. మరి మీరందరూ కూడా చాలా దూరం ప్రయాణం చేయించారు, త్వరగా ఆటలు ముగించుకొని కొంచెం బాగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. మరి చాలామంది నిద్రావస్థలో ఉన్నట్టు కనపడుతున్నారు పిల్లలు. ఏమా నిద్ర వస్తుందా? అందుకని అందరూ కూడా ఆటలు బాగా ఆడండి, అందరూ కూడా మంచి మంచి ప్రైజులు సంపాదించుకోండి. ఎవరైతే క్రీడల్లో ముందుంటారో వాళ్ళు మానసికంగా బాగుంటారు, వాళ్ళే రేపు చదువులు కూడా రాణిస్తారు. అవునా కదా? బాగా ఆటలాడేవాళ్ళే చదువులు కూడా రాణిస్తారు. నాకు తెలుస్తుంది, మేమందరం కూడా అక్కడ ఆడేవాళ్ళు చిన్నప్పుడు. అంటే మానసికంగా శారీరకంగా ధైర్యం ఉంటాం మనం, అందువల్ల ప్రతిదీ సాధించగలం అనేది మనకి మనసులో ఏర్పడుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మంచి క్రీడాకారుడు రేపు ఐఏఎస్ కానీ ఐపీఎస్, చూడండి ఐపీఎస్ వాళ్ళందరూ కూడా మంచి మంచి క్రీడాకారులు, ఎస్పీలు కానీ వీళ్ళందరూ కానీ. అవునా కదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి క్రీడాకారులు. ఆ విధంగా మీరు డెవలప్ అవ్వాలి. రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కూల్లో మేము వచ్చి ఆటలాడాము, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, లేదా ఎస్పీని అయ్యాను, ఒక డాక్టర్ అయినా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో టీచర్లు కూడా మీరు మర్చిపోవద్దు. నర్సరావుపేట మర్చిపోతారా? దాన్ని మర్చిపోవద్దు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మనకి ఇంత ఏర్పాటు చేసినందుకు మరి చైర్మన్ గారికి, వాళ్ళ మేనేజ్మెంట్కి, అదేవిధంగా
మరి ఫ్లోర్ బాల్ అసోసియేషన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం మరి వాళ్ళందరం కూడా నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖ్య ద్వారం అయిన నర్సరావుపేటలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్కి రావడం జరిగింది. ఇది స్టేట్ లెవెల్ కాంపిటీషను. మరి అన్ని జిల్లాల నుంచి కూడా ప్లేయర్స్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రౌండ్ చూస్తే ఆస్ట్రో టర్ఫ్ అద్భుతంగా ఉంది. మరి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే నిజంగా దాని పేరుకు తగ్గట్టే ఇవాళ గ్రౌండ్ కూడా అలానే ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ స్పాన్సర్ చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారికి, అదేవిధంగా స్టేట్ చైర్మన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటు ఒక ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడ కొత్తది మనకి నర్సరావుపేట పట్టణంలో. మరి ఇటువంటి క్రీడలు ఇక్కడ తీసుకొచ్చి విజయవంతంగా చేస్తున్నందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, మరి స్టేట్ చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేది నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కాలేజీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రిగా దానికి విశిష్ట అతిథిగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విశేషం. నర్సరావుపేట అసెంబ్లీకి మణిహారం లాంటిది. తప్పనిసరిగా ఈ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర స్థాయిలోని ఫ్లోర్ బాల్ కాంపిటీషన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి నా ధన్యవాదాలు. సో ఇప్పుడు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్నీ జరిగితే మనం ఈ సమ్మర్లో నేషనల్ స్థాయి ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ చేయాలని వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గేమ్ని అరేంజ్ చేసినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర స్థాయి చైర్మన్ గారికి ధన్యవాదాలు.